నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నటువంటి దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క క్యాబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతా ఉంది. ఒక పక్కన 10 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నటువంటి దశలో సంబరాలను కూడా అదే విధంగా గ్రామాన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంగా 10 సంవత్సరాలు కావస్తున్నటువంటి దశలో గ్రామాల్లో సంబరాలు చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ యొక్క క్యాబినెట్ లో సంబంధించినటువంటి అంశాలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత సంవత్సరంలోనే తెలంగాణలో 10 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. తెలంగాణలో పోయిన సంవత్సరమే 10 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం కాబట్టి మరి 10 సంవత్సరాల ఉత్సవాలని ముందుగానే జరుపుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. కానీ యాక్చువల్గా 10వ సంవత్సరంలో మరి జూన్ 2వ తేదీలోనే అడుగు పెట్టబోతా ఉన్నాం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నిజంగా కూడా యాక్చువల్గా కూడా జూన్ 2వ తేదీ వరకు మరి తెలంగాణ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. ఇదే సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలని తెర మీదకి తీసుకురాబోతా ఉన్నది ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్. ఒక పక్కన తెలంగాణ గేయం పైన, మరో పక్కన తెలంగాణ చిహ్నం పైన, రాష్ట్ర చిహ్నం రాష్ట్ర గీతం పైన విపరీతమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, మరో పక్కన తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మేధావులు, జర్నలిస్టులు, ఇలా చాలా మంది కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యక్తులతో కూడా కొంతమంది బగ్గుమంటా ఉంటే, కొంతమంది రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం 100% సరైనది అన్నటువంటి భావనను వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిలో మనం ముందుగా చూసుకున్నట్టయితే ఉంటే ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఈ యొక్క రాజముద్ర, తెలంగాణ రాజముద్ర ఏదైతే ఉందో ఈ రాజముద్రను వాడిండు. తెలంగాణలో ఉన్నటువంటి ఈ రాజముద్రను వాడుకొని ఇదే తెలంగాణ ప్రభుత్వం యొక్క రాజముద్ర అని చెప్పేసి ప్రతి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల్లో కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ పథకాల్లో వీటన్నిటి కూడా దీంట్లో ఈ యొక్క రాజముద్రను వాడుకున్నారు. దీంట్లో చూసుకున్నట్టయితే ఉంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇంగ్లీష్లో, మరో పక్కన ఉర్దూలో కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి, మరో పక్కన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి తెలుగులో కూడా ఈ రాజముద్రలో మనం చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటే చార్మినార్, మరో పక్కన కాకతీయ కళాతోరణం సంబంధించినటువంటి ఈ యొక్క ఫోటోలను కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఫోటోలతో పాటు ఈ సంబంధించినటువంటి ఈ 3 భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఏదైతే ఉర్దూలో కానీ తెలుగులో కానీ, మరో పక్కన ఇంగ్లీష్లో ఈ యొక్క పేర్లతో పాటు ఈ యొక్క రాజముద్ర ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త సంబంధించినటువంటి రాజముద్రను తీసుకురాబోతా ఉన్నాడు అనేది అదే రాజముద్ర ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం కొనసాగుతా ఉంది. ఇదేనా మరి నిజంగా కూడా తెలంగాణ కొత్త సర్కార్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇదే సంబంధించినటువంటి లోగోని మరి ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే ఏదైతే ఈ రాజముద్రలో భాగంగా అమరవీరుల స్తూపాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ అమరవీరుల స్తూపం లేదు. గతంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పరిపాలించేటువంటి దశలో వాళ్ళ యొక్క రాజముద్రలో తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడినటువంటిది, తెలంగాణ రాష్ట్ర సాధనగానే పనిచేసి తెలంగాణ కోసం ప్రాణాలు విడిచినటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆనవాళ్లు కనపడలేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్లో అమరవీరుల స్తూపానికి మొదటి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. రెండో ప్రయారిటీగా ఇక్కడ ఉన్నటువంటి వరి కంకులను కూడా పెట్టడం జరిగింది. వరి కంకులకు సంబంధించినటువంటి ఈ యొక్క సింబల్లో వరి కంకులను కూడా తీసుకురావడం జరిగింది. ఇది రైతులకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం. రైతులను కూడా మేము సమాన స్థాయిలో చూస్తా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క రాజముద్రలో ఈ వరి కంకులతో పాటు అమరవీరుల స్తూపాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ కేవలం తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉర్దూలో సైతం తెలుగులో ఈ 3 భాషల్లో పేరుంటే ఇక్కడ 4 భాషల్లో తీసుకురావడం జరిగింది. ఒకటేమో హిందీలో, మరో పక్కన తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో ఈ యొక్క 4 భాషలలో కూడా తెలంగాణ ప్రభుత్వం అన్నటువంటి ఏదైతే ఈ పేరుంటుందో ఈ 4 భాషలలో తీసుకురావడం జరిగింది. అయితే దీనిపైనే ఇక్కడ చర్చ నడుస్తూ ఉంది. ఇంకొక పక్కన ఇక మనం చూసుకోవచ్చు ఇక్కడ జాతీయ చిహ్నం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా జాతీయ చిహ్నం ఉంది. ఇక్కడ మధ్యలో అశోక
చక్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటిది కూడా మరి ఇక్కడ చూసుకోవచ్చు. దాంట్లో కూడా అశోక స్తూపాన్ని అశోక సంబంధించిన చక్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఓకే, కానీ ఇక్కడ మార్చినటువంటి ఏదైతే జాతీయ చిహ్నం అలానే ఉంది, మరో పక్కన జాతీయ చిహ్నంతో పాటు అశోక చక్రం కూడా అలానే ఉంది. ఇక ఇంకొక పక్కనే దీంట్లో కాకతీయ కళాతోరణం చార్మినార్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సర్కారులో ఇక్కడ అమరవీరుల స్తూపంతో పాటు రైతులకు సంబంధించినటువంటి వరి కంకులను కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ 3 భాషలు ఉంటే ఇక్కడ 4 భాషలలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఈ యొక్క పేరును కూడా తీసుకురావడం జరిగింది రేవంత్ సర్కార్. అయితే ఇప్పుడే మార్చడం వల్ల ఒక పక్కన చరిత్రకారులతో పాటు మరికొంతమంది తెలంగాణ వాదులంతా కూడా అంటే చరిత్రను రేవంత్ రెడ్డి చెరిపేస్తా ఉన్నారు. చరిత్రలో మరి ఏదైతే కాకతీయులకు సంబంధించినటువంటి కళాతోరణం, వరంగల్కు సంబంధించినటువంటి ఏదైతే కళాతోరణం ఉందో ఇది కాకతీయ రాజులు పరిపాలించిన కాకతీయ యొక్క రాజుల యొక్క ఆనవాళ్ళు లేకుండా కూడా రేవంత్ ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరో పక్కన హైదరాబాద్ అంటేనే టక్కున గుర్తొచ్చేటువంటి పేరు చార్మినార్ అని, అట్లాంటి చార్మినార్ను కూడా ఈ యొక్క రాజముద్రలో లేకుండా చేస్తా ఉన్నాడు అని చెప్పేసి మరి చాలా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. దీన్ని మరి ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ వాదులంతా కూడా ఒక పక్కన తెలంగాణలో కొత్త సంబంధించినటువంటి ఏదైతే ఈ రాజముద్ర ఉందో ఈ రాజముద్రను కనుక చూసినట్టయితే ఉంటే ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా నోర్లు మూసుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఉంటే ఎవరికి లేనప్పటికీ కూడా చార్మినార్ కానీ కాకతీయ కళాతోరణం కానీ లేనప్పటికీ ఇక్కడ అమరవీరుల స్తూపాన్ని తీసుకురావడంతో కాస్త మరి రేవంత్కి అయితే పాజిటివ్ అయినటువంటి ఎవరైతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పైన పాజిటివ్ ఒపీనియన్ అనేది మాత్రం తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే అమరవీరులని అక్కడ కేసీఆర్ అవమానించుడు, ఇదే అమరవీరులని మరి రేవంత్ రెడ్డి వాళ్ళు గుర్తుంచుకొని ఇక్కడ రాజముద్రలో పెట్టడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం అని చెప్పేసి మరి భావిస్తా ఉన్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కొంతమంది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. ఈ యొక్క నిజంగా కూడా ఇదే రాజముద్ర కనుక ఉన్నట్టయితే ఉంటే మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఈ రాజముద్ర రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి రాజముద్ర బాగుందా, లేకపోతే గతంలో ఇదే సంబంధించినటువంటి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి రాజముద్ర ఇది బాగుందా? ఈ చిహ్నాలన్నింటినీ కూడా ఒక పక్కన చార్మినార్ కళాతోరణం ఈ సంబంధించినటువంటి ఈ పేర్లు ఈ సంబంధించిన మరొక పక్కన ఇక్కడ అమరవీర స్తూపంతో పాటు రైతులకు సంబంధించినటువంటి దాటిని తీసుకురావడం ఇది కరెక్ట్గా ఉందా, ఇది కరెక్ట్గా ఉందన్నటువంటి మీ అభిప్రాయాన్ని కూడా మరి మీరు కూడా తెలియజేయండి. ఎందుకంటే దీనిపైన వివాదం నడుస్తూ ఉన్నది. ఒక పక్కన గేమ్ పైన ఇప్పటికే అందశ్రీ పాడినటువంటి ఏదైతే సంబంధించినటువంటి రాసినటువంటి గీతం ఏదైతే ఉందో దానిపైన చర్చ నడుస్తూ ఉంది. కీరవానికి ఈ సంబంధించినటువంటి పాటతో ఏం సంబంధం, ఆయనను ఆంధ్ర వ్యక్తిని మళ్ళీ తీసుకురావడం ఏంటి అని చెప్పేసి కొంత ఆ గీతం పైన కొంత చర్చ నడుస్తూ ఉంటే ఇక్కడ చిహ్నం పైన కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క లోగో మరొక పక్కన ఆ గీతం ఈ 2వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నటువంటి దశలో వీటిని విడుదల చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరి దీనిపైన ఇప్పటికే మరి ఒక పక్కన ఇన్ని విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. రేవంత్ కూడా దీనిపైన మరొకసారి ఏమైనా వీటిని మారుస్తాడో లేదని చూడాలి. ఎందుకంటే వివాదం తీవ్రమవుతా ఉన్నది. తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రావడం కోసం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాకూడదు మళ్ళీ 3వసారి అని చెప్పేసి ఎవరైతే పోరాటం చేయడం జరిగిందో, ఎవరైతే ప్రచారం చేయడం జరిగిందో, ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన యుద్ధం చేయడం జరిగిందో మరి వాళ్ళే ఈరోజు రేవంత్ పైన తిరగబాటు జెండా ఎగరేస్తా ఉన్నటువంటి సందర్భం. మరి దీనిపైన ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకోబోతా ఉన్నాడు? దాదాపుగా 2వ తారీఖు అంటే ఇంకా 2-3 రోజుల టైమే ఉంది. మరి యొక్క ఈ సంబంధించినటువంటి రాజముద్ర పైన మళ్ళీ ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా? ఈ చరిత్ర సంబంధించినటువంటి ఈ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి అవసరం లేవని చెప్పేసి భావిస్తా ఉన్నాడా? లేకపోతే అమరవీరులను మనం రైతులను కూడా మనం ఏదైతే ప్రేమగా వాళ్ళని మనం పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క మనలను పొందొచ్చు, లేకపోతే అమరవీరులను మనం రెగ్యులర్గా కూడా స్మరించుకోవచ్చు, అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సంబంధించినటువంటి అమరవీరుల స్తూపాన్ని తీసుకొచ్చింది అనేది కూడా చూడాలి. మరి ఇదే సంబంధించినటువంటి ఫైనల్ చేస్తాడా, లేకపోతే ఈ రోజు తిరగబడుతున్నటువంటి వాళ్ళతో పాటు చరిత్రకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళు ఇచ్చేటువంటి సజెషన్ మేరకు మళ్ళీ ఏమైనా నిర్ణయం మార్చుకుని ఏమైనా చూస్తారో
చూడాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే కొంత ప్రచారం అయితే కొనసాగుతూ ఉన్నది. ఈ డిజైన్ చేసినటువంటి వాళ్ళపైన ఏదైతే ఈ రాష్ట్ర గీతం పైన విమర్శలు ఎదురవుతూ ఉన్నటువంటి దశలో కొంత రేవంత్ రెడ్డి సైతం కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు ఈ సంబంధించినటువంటి ఈ గొడవలకు కారణం అవుతా ఉన్నాయి అన్నటువంటి ఒక పక్కన ఇప్పటికే 2 సందర్భాల్లో సైతం రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నటువంటి దశలో కొంత విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. అప్పుడేమో అంటే ఒక పక్కన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ అప్పుడు పనిచేస్తున్నటువంటి దశలో టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా అంటే అనుకూలంగా ఉండేటువంటి ఒక సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించింది ఆ టీఎస్ అని తీసుకురావడం జరిగింది. అంటే తెలంగాణ స్టేట్ అని కేవలం టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండేది. కేవలం మధ్యలో ఒక ఆర్ అన్నటువంటి అక్షరాన్ని తీసేసి టీఎస్ గా ఉండేది. ఇది టీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, దాన్ని టీజీగా మార్చిండు. ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా బండ్లు ఇవి సంబంధించినటువంటి వీటన్నిటి కూడా టీఎస్ గా రిజిస్ట్రేషన్ గా ఉన్నటువంటి కూడా టీజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్త వాహనాలకు అని చెప్పి ఆయన కూడా గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఇక ఇంకొక పక్కన మొదలే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రగతి భవన్ గా ఉన్నటువంటి భవనం ఏదైతే ఉన్నదో ఆ భవన్ ని ప్రజాభవన్ గా మార్చడం జరిగింది. ఇప్పుడు ఒక పక్కన గీతాన్ని మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ని వీటన్నిటి కూడా మార్చడం ద్వారా కేవలం పేర్లు మారిస్తే కాదు పరిపాలన పేర్లు మార్చడంతో పాటు ప్రజలకు అక్కరొచ్చేటువంటి పనులు చేయమని చెప్పేసి కొన్ని విమర్శలు ఎదురవుతా ఉంది. మరి ఇప్పుడు చూడాలి మరి వీటిని మార్చడం ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది, వీటి ద్వారా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకమైనటువంటి ఇది ప్రజలకు సంబంధించినటువంటి దగ్గర నుంచి కూడా ఎందుకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అన్నటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఇప్పటికే అధికారులతో పాటు కొంతమంది పైన ఎవరైతే దీనికి ప్రయారిటీ ఇచ్చి ముందుకు తీసుకొచ్చిందో దీనిపైన కూడా కొంత తీసుకొచ్చినటువంటి అధికారుల పైన కూడా కొంత రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మరి దీనిపైన ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుంది, మరి ఇదే ఫైనల్ ఉంటుందా? ఎవరు కూడా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు కూడా కొంత బలంగా వాదిస్తా ఉన్నారు. ఈ యొక్క సింబల్ కనుక చూసినట్టయితుంటే కొత్తగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపొందించినటువంటి సింబల్ను చూసినట్టయితుంటే సింబల్ చూసినటువంటి వాళ్ళే నోరెళ్ళ పెడతారు, వాళ్ళ నోటికి మేము తాళం వేసినట్టుగా ఉంటుంది. ఈ యొక్క కొత్త రాజముద్రలో సంబంధించినటువంటి వీటిని అన్నిటి కనుక చూసుకున్నట్టయితుంటే ఏ వర్గాలకి మేము ప్రయారిటీ ఇవ్వడం జరిగింది వాటిని అన్నిటి కూడా చూసిన తర్వాత ఎవరైతే విమర్శలు చేసిందో వాళ్ళే రేపు సైలెంట్గా ఉంటారన్నట్టు ఒక బలమైనటువంటి వాదన వినపడతా ఉన్నది. కాబట్టి దాంట్లో కీలకంగా అన్ని ఉన్నప్పటికీ చార్మినారు ఈ కాకతీయ కళాతోరణం తీసేసినప్పటికీ ఒకవేళ ఆ యొక్క రాజముద్రలో అమరవీరుల స్తూపం కనుక ఉన్నట్టయితుంటే అన్ని వర్గాల నుంచి రేవంత్ రెడ్డి మనల్ని పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఈ అమరవీరుల స్తూపం కూడా లేకపోయినట్టయితుంటే ఖచ్చితంగా చాలా విమర్శలు ఎదురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్కు పోయి ఆయన ధర్నా చేస్తా ఉన్నాడు. వరంగల్ కాకతీయ కళా తోరణం దగ్గరేమో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఇదే రాజముద్రలో ఈ యొక్క సింబల్స్ లేనట్టయితుంటే రేపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు. ఇక చూద్దాం మరి ఎంతవరకు పోతుంది ఈ చిహ్నం సంబంధించినటువంటి వ్యవస్థ కానీ ఆ గీతకు సంబంధించినటువంటి వ్యవస్థ కానీ మరి జూన్ 2వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క వేడుకల ద్వారా మరి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తాడనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.